హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి నేర్చుకునే వాళ్ళు కుట్టే ఫ్రాక్స్ అయితే చూసేయండి. అంటే వాళ్ళు కుట్టుకునే అనమాట. నేర్చుకున్న తర్వాత కుట్టేసుకున్న ఫ్రాక్స్ అవన్నీ చేయించక్క మేము నేర్చుకున్నాం కదా, గుర్తుంటుంది అని చెప్పారు. సర్లే ఇంకా అని చెప్పేసి తీసుకురమ్మని చెప్పాను. కుట్టినవన్నీ తీసుకొచ్చుకున్నారండి. తొందరగా నేర్చుకున్నారనమాట. 2 మంత్స్లో నేర్చేసుకున్నారు. మొత్తానికి ఇంకా వాళ్ళు కుట్టిన ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక మెమరీగా ఉండిపోతుంది. నేర్చుకున్నప్పుడు ఎలా కుట్టాము ఏంటనేది మర్చిపోతూ ఉంటాం కదా. తీసి పెట్టక్క వీడియో, ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా, నేర్పించాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా అని చెప్పేసి చెప్పారు. సర్లే అని చెప్పేసి తీసాను. చూడండి, ఇవి ఒక్కరు కుట్టినవి మాత్రం కాదు, ముగ్గురు కుట్టారు. ముగ్గురు అమ్మాయిలు కుట్టారనమాట. ఈ ఆరెంజ్ కలర్ ఫ్రాక్ వచ్చేసి ఈ అమ్మాయి అయితే రీసెంట్గానే వచ్చింది, 20 డేస్ కూడా కాలేదు. చూడండి, నీట్గా స్టిచ్చింగ్ చేస్తున్నారు. ఇంకా మొత్తానికి వాళ్ళు నా గురించి ఏం మాట్లాడారు అనేది కూడా చివరిలో యాడ్ చేస్తాను. చూడండి, అయిపోయింది నేర్చుకునేది. మాకు వెళ్ళాలనిపించట్లేదు, ఇంకొక 10-15 డేస్ వస్తామని చెప్పారు. సరే రండి అని చెప్పాను. చూడండి, మొత్తానికైతే ఇంట్లో ఉండే చీరలు ఉంటాయి కదా, వాడనివి కట్టనివి, కొన్ని మోడల్ పాతగా అయిపోయాయని, కొన్ని కట్టకుండా, కొన్ని బరువు ఉన్నాయని అలా పక్కన పెట్టేసినవన్నీ తెచ్చుకున్నారు. లైనింగ్ తీసుకున్నారు, స్టిచ్ చేసుకున్నారు అనమాట. మరీ చిన్నవి కాకుండా పెద్ద సైజెసే చూపించానండి. వాళ్ళకు వచ్చే సైజెసే చూపించానమాట. కుట్టే విధానం నేర్పించేశాను. పాతవి మరి పాత బట్టలపైన, కాటన్ అలాంటి వాటిపైన నేర్చుకున్నారు. కొంచెం వచ్చిన తర్వాత వాళ్ళపైన వాళ్ళు ప్రయోగం చేసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ముగ్గురు కలిసి స్టిచ్ చేసినాం అనమాట. చూడండి, మంచి అంబ్రెల్లా ఫుల్ గేరా పెట్టేసి కుట్టేసుకున్నారు. పీకో వాళ్ళే చేసేసుకుంటారు కుట్టిన తర్వాత, అది కూడా నేర్చేసుకున్నారనమాట. ఇప్పటి పిల్లలు ఏంటంటే చాలా షార్ప్గా ఉన్నారు. ఒకప్పుడు ఎంత చెప్పినా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఈజీ మెథడ్స్ చాలా వచ్చాయన్నమాట. ఈజీగా అర్థం చేసుకుంటున్నారు, ఈజీగా నేర్చేసుకుంటున్నారు. బ్లౌజుల దగ్గరే కొంచెం వీళ్ళకి ఇంకా డౌట్స్ అనమాట. అంటే బ్లౌజులు అంత ఈజీగా సెట్ అవ్వండి. స్టిచ్చింగ్లో హార్డ్ ఏమైనా ఉందంటే నేను బ్లౌజ్ అనే చెప్తానమాట. ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలుగా బాడీ తత్వాలు ఉంటాయి. ఒకరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒకరికి తక్కువ ఉంటుంది. వీళ్ళకి బ్లౌజులే ఇంకా బాగా బ్లౌజులు సెట్ అవ్వాలక్క, ఇంకా బాగా సెట్ అవ్వాలక్క అంటున్నారు. అదే చెప్తున్నాను, మీకు మీ మైండ్ సెట్ పెంచుకోవాలి అంటే ఏ సైజు వస్తే ఎలా కట్ చేయాలి ఏంటి అనేది వీళ్ళే నేర్చుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఇంకా ఈ 3 లేయర్స్ ఫ్రాక్ అయితే ఆ అమ్మాయి అక్కడ కట్ చేసి అమ్మాయి స్టిచ్ చేసింది. తన ఫ్రెండ్ది నేను స్టిచ్ చేశాను అనమాట. 2 ఉన్నాయి. ఇది వచ్చేసి తను స్టిచ్ చేసింది, నేను స్టిచ్ చేసింది ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను. నేను స్టిచ్ చేసినంత ఫినిషింగ్ ఇచ్చిందండి ఈ ఫ్రాక్ అయితే. 2 డేస్ కూర్చుంది, అయినా కూడా బాగా కుట్టిందనమాట. నీట్గా కుట్టేసుకుంది. ఇంకా వాళ్ళకు సంతోషం చూపిస్తున్నంతసేపు మేము కుట్టామని చెప్పేసి. ఇది ఇప్పుడు చూపించేదైతే ఇదైతే స్టార్టింగ్లో స్టిచ్ చేశారండి. కొంచెం ఫినిషింగ్ అంత బాగా రాలేదు, అయినా ఫిల్స్ అయితే బాగానే పెట్టారనమాట. స్టార్టింగ్లో వచ్చిన కొత్తలో ఫస్ట్ ప్రయోగం చేసుకున్నారు. ఇంట్లో ఉన్న చీరలన్నీ అయిపోయాక అమ్మ కట్టని చీరలన్నీ తీసుకొచ్చి కుట్టేశాము ఇంకా అని చెప్తున్నారనమాట. చూడండి, మొత్తం లాంగ్ ఫ్రాక్సే కుట్టుకున్నారు. వాళ్ళు వేసుకోవడానికి కుట్టుకున్నారనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు ఇచ్చే అమౌంట్కి మేము ఫ్రాక్స్ కుట్టేసుకొని తీసేసుకున్నట్టే అక్క, బయట కుట్టిస్తే 500 తీసుకునేవాళ్ళు, ఇప్పుడు మేము స్టిచ్ చేసుకుంటున్నామని వాళ్ళ సంతోషం అనమాట. చూడండి, మొత్తానికి నీట్గా కుట్టేశారు. ఇంకొంచెం ఫినిషింగ్ రావాలండి, ఇంకా అప్పుడే రాదు కదా, కొంచెం టైం పడుతుంది. ఇది ఈ గ్రీన్ ఫ్రాకు ఇందాక చూపించిన శారీలోని ఫ్రాక్ ఇవి స్టార్టింగ్లో కుట్టినవి అనమాట. అందుకే కొంచెం ఫినిషింగ్ అనేది కనిపించదు. ఇవి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు నా గురించి ఏం మాట్లాడారు, నా గురించి వాళ్ళు ఏం ఉద్దేశించి మాట్లాడారు, వాళ్ళకు నా మీద ఒపీనియన్ ఏంటి, ఎలా నేర్పించారు అనేది మీరు వాళ్ళ మాటల్లోనే వినండి. ఈ అమ్మాయి కూడా మాట్లాడింది, ఇప్పుడు చూపిస్తున్న అమ్మాయి కూడా, కానీ కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. అందుకని తను మాట్లాడింది తీసేశాను. కొంచెం సిగ్గుపడుతూ మెల్లగా మాట్లాడింది. ఇంకొక అమ్మాయి అయితే మాట్లాడింది. వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడింది ఏంటి అనేది. చూడండి, మొత్తం శారీస్తోనే, క్లాత్ ఎక్కడ కొనుక్కొచ్చుకోలేదు. మొత్తం వాడని శారీసు, ఎవరైనా పెట్టుబడి పెట్టిన శారీసు, ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు కట్టనివి, కొన్ని బరువుగా ఉండేటివి అన్నీ. చూడండి, అక్క ఈ ఫ్రాక్స్ అన్ని అమ్ముకొచ్చేస్తాను, 300కి ఒకటి ఇచ్చినా చాలా డబ్బులు వస్తాయని చెప్పి నవ్వుతుంది. చూడండి, ఇప్పుడు మాట్లాడింది కానీ సిగ్గుపడుతుంది అన్నమాట. ఇక్కడ చెప్తుంది,
మా అక్క బాగా నేర్పించిందని చెప్తుంది, కానీ సిగ్గుపడుతుందని చెప్పేసి నేనే వాయిస్ తీసేసాను. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, వినేసేయండి ఏం మాట్లాడిందో. నువ్వు ఎన్ని మంత్స్ వచ్చినావు కీర్తన? నేను వచ్చి 1 month 20 days అవుతుంది. ఇప్పుడు అన్నీ వచ్చినాయా నీకు? అన్నీ నేర్చుకున్నా ఆల్మోస్ట్. ఎక్కువ పక్కనంతా తీసుకున్నంత ఫీజు ఏం కాదు. అక్క అయితే మంచిగా తీసుకునే కాడికి కూడా పని మంచిగా చెప్పింది. ఆమె పని చెప్తారని పక్కన వాళ్ళు అనుకుంటారేమో కానీ ఆమె పని ఏం చెప్పలేదు. మొత్తం మాకు పని చెప్పి మా పని మేము చూసుకున్నాక అక్క మిషన్ పైన కూర్చొని బట్టలు కుట్టుకుంటుండే. అంతే. ఫ్రాక్స్ బాగా కుట్టుకుంటున్నావా? ఇప్పటికి వచ్చినంత వరకు అయితే మంచిగా నేర్చుకున్నాం మేము. ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ కూడా నేనే కుట్టుకున్నా. స్టార్టింగ్ లో 20 days వచ్చిన అంతే 20 days వచ్చింది నాకు. ఇట్లా అక్క ఇట్లా నేర్పిస్తుంది పని, ఏమి సపోర్ట్ చేయండి. ఫెయిల్ అయితే కాలేదు కదా నేను నేర్పించడం? ఏం లేదు. నేను మా అక్కని అడిగిన మిషన్ చెప్పు. వేరే అంటే దూరం నుంచి వస్తున్నాను నాకు నేర్చుకోవచ్చు కానీ నన్ను మస్తు మంది చెప్పిర్రు. కానీ మా అక్క ఆమె నేర్చుకుంది. ఆమె బయటి పని అంటే నేర్పించేట ఆమె బ్లౌజులు ఇచ్చింది. ఆమె ఇచ్చి హెమ్మింగ్ చేయడం, ముక్స్ వేయడం, ఫాల్ వేయడం అవి మాత్రమే నేర్చుకుంది మా అక్క. ఇట్లా ఇంకా డ్రెస్సెస్ రాలేవు. ఆమె నాకంటే 1 month ముందే పోయింది కానీ క్లారిటీగా నేర్చుకోలేదు డ్రెస్సులు. నేను వీడికి వచ్చిన ఇంకా వీడికి వచ్చేసిన నేను 20 daysలలో ఈ డ్రెస్ కుట్టుకున్నా. ఇప్పటిదాకా చూసినవన్నీ మేము కుట్టినవే. మీరు ముగ్గురు కుట్టినవే కదా? మేము ముగ్గురం. శృతి, కీర్తన, నిఖిత లేదు ఇప్పుడు ఇక్కడ. నిఖిత కంప్యూటర్ క్లాస్కి వచ్చి టైలరింగ్కి వస్తుంది కదా. ఓకే డన్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. స్వప్న టైలర్స్ నెంబర్ 2089. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే థ్యాంక్ యూ. నేను కూడా